హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మీనా కొప్పుల ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఎప్పుడు రొటీన్ ఎగ్ కర్రీస్తో మీకు బోర్ కొడుతుందా? అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఫ్యామిలీ మెంబర్స్కి ఒకసారి ఇలా చేసి పెట్టండి. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 3 ఎగ్స్ తీసుకోండి. ఒక బౌల్లో 3 ఎగ్స్ వేయండి. ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి బీట్ చేయండి. ఇప్పుడు ఒక వెజిల్ తీసుకొని ఆయిల్ వేయండి. ఆయిల్ వేసాక స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఎగ్ బీట్ని ఇందులో వేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి. కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ బీట్ని ఇందులో పెట్టాలి. ఇది ఇడ్లీ టైప్ ఉడకాలండి. చూడండి ఫ్లఫీగా ఎలా వచ్చిందో. ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ముందుగా ఆనియన్, టమాటో, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఇలాచి, లవంగ, పట్ట, సోంపు తీసుకోవాలి. ఇవి ఆయిల్లో వేయాలి. 2 పచ్చిమిర్చి యాడ్ చేయాలి. కరివేపాకు కూడా వేయాలి. ఇప్పుడు ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ వేయాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉడకనివ్వండి. గోల్డెన్ కలర్ వచ్చాక టమాటోస్ యాడ్ చేయండి. సాల్ట్ వేసి కాసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలి. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేయండి. 2 మినిట్స్ హీట్ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ని యాడ్ చేయండి. ఒకసారి కలిపేసి టూ మినిట్స్ అయ్యాక కొత్తిమీర వేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే వెరైటీ ఎగ్ కర్రీ రెడీ అండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.